పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇప్పుడున్న ఆకాశము, మీరున్న ఈ నేల, భక్తి లేని ఈ దుర్మార్గపు మానవ సమాజం తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అన్నాడు. చూడండి, గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. అవి పేలాయో కొండల్లో ఉన్న కొండ జాతులు మిగులుతారు అనుకుంటే పొరపాటు. ఒక హైడ్రోజన్ బాంబ్, ఒక యాటమ్ బాంబ్, ఇవన్నీ మంటలను పుట్టించేస్తాయి. మంటలు, సెగలు, మంటలు, పట్టణాల అది పడిందో కింద, ఆ మిజైల్ పడిందో. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా వాళ్ళు జపాన్ దేశం మీద 2 అణుబాంబులు వేశారు. 3 లక్షల మంది చచ్చిపోయారు. 2వ ప్రపంచ యుద్ధం అంటే ఎప్పటిది? 1945కు ముందు కదా పడ్డాయి ఈ 2 బాంబులను. ఆగస్టు 6వ తారీఖు 9వ తారీఖు హిరోషిమా, నాగాసాకి. అప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే బంతటి అణుబాంబు, యాటమ్ బాంబు. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగింది, ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది మనిషికి. ఎంత వాడి కుట్ర, వాడి కుతంత్రం, వాడి మాయ, వాడి పగ, వాడి ద్వేషం. 60 ఏళ్లలో వాడు ఎలా ఎంతవరకు ఎదుగుతాడో మీరు ఆలోచించండి మనిషి. ఇప్పుడున్న ఆకాశం భూమి, భక్తి లేని వారికి తీర్పు, నాశనము జరుగు దినము వరకు. ఇప్పుడు మీరు చూస్తున్న మంటలు ఎలాగైతే జనారణ్యాన్ని తగలబెడుతున్నాయో, మండిపోతారు క్షణాల మీద, ఎముకలు కూడా మిగలవు. ఆయన తలచుకుంటే క్షణంలో మాయమైపోతావు, నీ ఆకారమే కనిపించదు. ఎందుకయ్యా ఈ తొందరపాటు అని ఈ మాట ప్రతి వాడితో చెప్పాలి. వాడు ప్రధాన నాయకుడవని, ప్రధాన మంత్రి అవని, డబ్బున్నవాడవని, డబ్బు లేనివాడవని, విద్యావంతుడవని, విద్య లేనివాడవని. దేవుని వాక్యాన్ని చేతబట్టుకున్న క్రైస్తవ సోదర సోదరీమణులారా, ప్రపంచానికి భయం చెప్పాలి. అది పేలితే లక్షల మంది పోతారు. ప్రపంచానికి దీపావళి అదే, తారాజువలు అంటారు అట్లే. ఏమండి, ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఎన్నున్నాయో తెలుసండి ఇలాంటివి. 100 సార్లు తగలబెట్టినంత మతాభిసభను ఉందటండి ఇలాంటిది. భూమిని 100 సార్లు తగలబెట్టే అంతటి మారణాయుధాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయటండి ప్రపంచ దేశాలలో. మన ఇండియాలో కూడా ఉన్నాయి ఈ జవ్వలు. పాకిస్తాన్కు భయపడి మనం చేసుకున్నాం, మనకు భయపడి ఆడు చేసేసాడు, జవ్వలు చేసాడు ఆడును. అంటే మనం వదిలేస్తాడు, ఇక ఎవరు మిగులుతారు? వదిలినందుకు ఆడు మిగలడు, ఇటు నుంచి వదిలినందుకు మనం మిగలం. ప్రపంచమే శ్మశానంగా మారిపోబోతుందర్రా. సమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన దాతుపాకి గొట్టమా.